మనమైతే డైరెక్టర్ రాజమౌళి గారి అపార్ట్మెంట్ అయితే ఉన్నాం. మనమైతే మణికొండలో ఉన్నాం. ప్రజెంట్ వచ్చేసి మన జిఎంఆర్ అపార్ట్మెంట్స్ అన్నమాట. మీరైతే చూసుకున్నాం సార్ బ్యాక్గ్రౌండ్లో సార్ ఉంది. మీకు ఇంకొక విషయం తెలియని విషయం ఏంటంటే మన జూబ్లీ హిల్స్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్ హౌస్ని డైరెక్టర్ రాజమౌళి గారి హౌస్ లాగా చాలామంది ఫేక్ వీడియోస్ అయితే చేస్తున్నారు. రియల్గా అయితే ఉండేది మణికొండలో మన షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో డైరెక్టర్ రాజమౌళి గారు, కీరవాణి గారు ఉంటారు. ఒకసారి అయితే వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే మనం మణికొండలో ఉన్న జిఎంఆర్ అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మన డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఇంకా చాలామంది యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలా చాలామంది అయితే ఉంటారు ఈ అపార్ట్మెంట్స్లో. రాజమౌళి గారికి ఫిలిం నగర్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే నేను 7-8 టైమ్స్ ఇక్కడే చూసాను ఆయన్ని. మన లాస్ట్ టైం కూడా కీరవాణి గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా నేను ఇక్కడే చూడటం జరిగింది. మనకి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రాజమౌళి గారి హౌస్ చాలా పెద్దగా చూపిస్తూ ఉంటారు అనమాట. అది వచ్చేసి మన జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారి ఇంటి దగ్గరలో ఉంటుంది. మెగా కృష్ణారెడ్డి గారి ఇంటి ఆపోజిట్లో ఉంటుంది. హౌస్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఓనర్ది అనమాట. అది రాజమౌళి గారి హౌస్ అయితే కాదు. చాలామంది అదే రాజమౌళి గారి ఇల్లు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే గతంలో నేను కూడా అదే రాజమౌళి గారి హౌస్ అనుకుని నేను కూడా వీడియో చేయడం జరిగింది. దాని తర్వాత నేను తెలుసుకున్న తర్వాత అయితే ఆ వీడియోని డిలీట్ చేసేసిన. దయచేసి అది ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్ది అనమాట. వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న హౌస్ని రాజమౌళి గారి హౌస్లో చూపిస్తే అది ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పోయి అక్కడ రాజమౌళి గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. దయచేసి అది వచ్చేసి రాజమౌళి గారి హౌస్ కాదు. రాజమౌళి గారు ఉండేది అయితే మణికొండలో జేఎంఆర్ అపార్ట్మెంట్స్లో అయితే ఉంటారు. ఇంకా చాలామంది యాక్టర్స్ కూడా ఉంటారు ఇందులో. ఇలా ఫేక్ వీడియోస్ని అయితే ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా చేసినప్పుడు కూడా వాళ్ళు మనకు మెసేజ్ చేశారు మన ఇన్స్టాగ్రామ్లో చూసి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. దయచేసి ఇట్లాంటి ఫేక్ వీడియోస్ చేయకండి. రియల్గా ఉండేది మాత్రం మణికొండలో రాజమౌళి గారు.